దేవుని మార్గంలో అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెబుతుంది, దేవుడు ఏం చెప్తున్నారో చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం అభివృద్ధి చెందాలని దేవుడు అనుకుంటారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అది. కాబట్టి దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకోవాలంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదటి కీర్తన ద్వారా, ఎవరైతే ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించి దాని ప్రకారంగా జీవిస్తారో వారి జీవితాల్లో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. అంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తామో, అప్పుడు మన జీవితాల్లో మనం ఫలించే వారముగా ఉంటాం, మనం అభివృద్ధి చెందే వారముగా ఉంటాం. మళ్ళీ ఇంకో వాక్యం ఉంటుంది అక్కడ, వారు చేయునదంతయు సఫలమగును, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే వాళ్ళు ఏం చేస్తే, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎప్పుడు దివారాత్రులు, చాలాసార్లు రాత్రి పగలు కూడా మనం వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడంతా డిజిటల్ యుగం, అంటే అందరూ స్క్రీన్స్, మనం మొబైల్స్ని ఎంత ఎక్కువగా వాడతాం, టచ్ స్క్రీన్ డివైసెస్ని ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అన్నిసార్లు కానీ మనం నిజంగా బైబిల్ని వాడితే మన జీవితం మారిపోతుంది, మనం అభివృద్ధి చెందుతాం, మనం ఆశీర్వదించబడతాం. అభివృద్ధి అంటే మరి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, అభివృద్ధి చెందుతున్నాం, మంచిదే. నీ జీవితంలో ఈ లోక సంబంధమైన అభివృద్ధి కాకుండా నువ్వు పరలోకానికి చేరే మార్గం, అది నిజమైన అభివృద్ధి. దాన్ని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ లోక సంబంధమైన అభివృద్ధి కూడా నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను బెకారిగా ఉంచడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అంచెలంచెలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే వారముగా ఉండాలి, వాక్యములు ఆనందించే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవుని ఆత్మ చేత నడిపింపబడతాం, దేవుని స్వరాన్ని మనం వినేవారముగా ఉంటాం. అప్పుడు మనం ఏమి చేస్తే దాంట్లో ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని మన ముందు నడుస్తారు. మనం ఏం చేసినా కూడా దాంట్లో అభివృద్ధి, మనం ఏం చేస్తే దానిలో విజయం కలుగుతుంది. అది ఎవరి ద్వారా వచ్చే విజయం తెలుసా? యేసయ్య ద్వారా వచ్చే విజయం, దేవుని ద్వారా వచ్చే విజయం. అది ఎవరు ఇవ్వలేరు దాన్ని. ఇంకో విషయం, ఆ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది సర్వశక్తులైన దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి విజయం. దాన్ని ఎవరైతే ఆపాలని చూస్తారో వారి జీవితాల్లో అనేకమైన ఇబ్బందులు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు, కానీ నా జీవితం అభివృద్ధి లేదనుకుంటున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సహోదరుడా, సహోదరి, ఒక మాట చెప్తాను. నువ్వు ఎలా నడుస్తున్నావు దేవుని మార్గంలో? దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవిస్తున్నావా? వాక్యములో ఆనందిస్తున్నావా? లేకపోతే వేటిలో ఆనందిస్తున్నావు? నువ్వు దుష్టుల ఆలోచనలు చొప్పున నడవకుండా ఉంటున్నావా? జాగ్రత్తగా చూసుకుంటున్నావా? దేవునికి స్తోత్రం, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. సహోదరుడా, సహోదరి, దుష్టుల మార్గంలో నడవమాక. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును అని బైబిల్ చెప్తుంది. నువ్వు బ్యాడ్ కంపానియన్స్తో ఉండకూడదు. నీ కంపానియన్స్ అందరూ కూడా దేవునిలో ఉండేవారుగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి. చెడ్డ పనులు చేసేవారికి దూరంగా నువ్వు ఉండాలి. పాపము చేసేవారికి నువ్వు దూరంగా ఉండాలి. కొంతమందికి ఏం పని ఉండదు, ఖాళీ కూర్చొని ఇద్దరు ముగ్గురుగా చేరి వీళ్ళని కామెంట్ చేసుకుంటా అపహాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళలాగా అని వాళ్ళ జీవితంలో ఒక వేలు పెట్టి చూపించి నవ్వుతూ ఉంటారు, మిగతా 3 వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి అన్న విషయం మర్చిపోతారు. దేవునికి స్తోత్రం.
వారికి మనం దూరంగా ఉండాలి. వాళ్ళు అపహాసకులు, పనే ఉండదు వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అపహాసించుకుంటా, జోకర్లాగా నవ్వుకుంటా చివరికి వారి జీవితం జోక్ అయిపోతుంది. వాళ్ళు భక్తిహీనులు. వారిని దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. అపహాసం చేసి ఒకానొక రోజులో అనేక మంది చేత అపహాసించే పరిస్థితికి వచ్చేస్తారు పాపం. కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎలా ఉన్నావు? అపహాసించే వారికి దగ్గరగా ఉంటున్నావా? అయితే దూరం జరుగు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానుసారంగా జీవించు, యథార్థముగా జీవించు, వాక్యాన్ని అనుసరించు, యథార్థంగా బ్రతుకు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. దేవుడు నిన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు ఇవి. దేవుని వాక్యానుసారంగా బ్రతుకు. అనేక మంది చేత నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో గొప్ప మేలుల చేత నింపబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం, వినబడిన వాక్యం మనందరి జీవితాల్లో దేవుడు ఫలింపజేయునుగాక. ఆ విధంగా మనం వాక్యాన్ని ధ్యానించి, వాక్యమునందు ఆనందించి, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్.